సునీతా విలియమ్స్ థర్డ్ స్పేస్ మిషన్ అనేక నాటకీయ పరిణామాల మధ్య ముగిసిందండి. అసలు ఆమె నాసా తరపున ఏ రోజు అంతరిక్షంలోకి వెళ్ళింది అంటే 2024 జూన్ 5న. తిరిగి ఆమె ఏ రోజు భూమిపైకి క్షేమంగా చేరుకుంది అంటే 2025 మార్చి 18న. నాడైనా, నేడైనా ఆమె ఉపయోగించినటువంటి స్పేస్ క్రాఫ్ట్స్ అనేవి ప్రైవేట్ కంపెనీలకు చెందినవి కావడం విశేషం. నాడు స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్, నేడు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్. దీనిని అభివృద్ధి చేసింది బోయింగ్ కంపెనీ. దీనిని అభివృద్ధి చేసింది స్పేస్ ఎక్స్ కంపెనీ. నాడు సునీతా విలియమ్స్ మరొకరితో కలిసి అంతరిక్షంలోకి వెళ్ళింది. నేడు సునీతా విలియమ్స్ మరో ముగ్గురితో కలిసి తిరిగి భూమిపైకి క్షేమంగా చేరుకుంది. నాడు తోడు ఎవరు అంటే బుచ్ విల్మోర్. నేడు తోడు ఎవరు అంటే బుచ్ విల్మోర్, నిక్ హేగ్ మరియు అలెగ్జాండర్ గోర్బునోవ్. ఈ నలుగురిలో గోర్బునోవ్ రష్యా దేశస్థుడు, మిగతా ముగ్గురు అమెరికా దేశస్థులు. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల 8 డే ప్లానెడ్ మిషన్ కాస్త 286 డే అన్ప్లానెడ్ మిషన్గా మారింది. అంటే సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల 8 రోజులకు బదులుగా 286 రోజుల పాటు సునీతా విలియమ్స్ అంతరిక్షంలో గడిపింది. థ్యాంక్ యూ.